బాలాజీనగర్ తండా మాది, నగరకల్ మండలం. మాకు 92లో పట్టాలు ఇచ్చారండి. నా పేరు రమాదేవి బాయ్, కేదావతి రమాదేవి బాయ్. 1992లో మాకు పట్టాలు ఇచ్చారు. బతుకుతేరు లేక 1 సంవత్సరం బతకటానికి వెళ్ళిపోయాము. దొంగ పట్టా చేసుకున్నాడు. మేము వచ్చి ఈ గుడిసెలు కట్టుకున్నాము. మా గుడిసెలన్నీ తగలబెట్టాడు. మమ్మల్ని అందరూ కొట్టారు. సాంబయ్య నాయకు మమ్మల్ని అందరూ కొట్టి గొడవలు చేసి గుడిసెలన్నీ తగలబెట్టి పిల్లలు తల్లులు నానాకి ఇబ్బంది పడి మళ్ళీ గుడిసెలు వేసుకున్నాము. మళ్ళీ మేము మొన్న మిరగాయలకి వెళ్ళిపోతే మా గుడిసెలన్నీ పడేశాడు. అన్నం కుండలు, మంచాలు, కంచాలు మొత్తం కుక్కలతో డోజర్తో నెట్టేసి డ్రైనేజీ నీళ్లు మొత్తం మా గుడిసెల్లో పెట్టి మాకు నానాకి హింస పెడుతున్నారు. దయచేసి కరెంటు మీటర్ ఎత్తుకొని వెళ్ళిపోయారు. 100 మీటర్ల వైరు కూడా కట్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. ఏంది దౌర్జన్యం అని అంటే, మీరు చేసేది ఏముంది? నేను ఎస్ఐ గారికి ₹1,00,000 ఇచ్చాను, ఎంఆర్ఓ గారికి 50,000 ఇచ్చాను. మీరు ఎవరు నన్ను ఏం చేసుకోలేరు, మీ వల్ల ఏం కాదు, ఎవరన్నా వస్తే నరికి ఇక్కడే పెడతానని రోజు భయపెట్టడం, కర్రలు తీసుకొని తిరగటం, మా గుడిచెల చుట్టూ మమ్మల్ని నానా బండ బూతులు, లంజలు బొంజలు, ఒక్కొక్క మాట కాదు గుడిచెల్లో దొంగించుకున్న అస్సలు ఒక్క కూస్తున్నాడు లేదు అని నానాకి బేభత్యంగా చేస్తున్నారండి. దయచేసి మమ్మల్ని కొద్దిగా న్యాయం చేయండి, మమ్మల్ని ఉండే మార్గం చూడండి. మా గుడిచెలన్నీ మళ్ళీ కట్టుకునే ప్రయత్నం మళ్ళీ మేము చేసుకుంటాము. మళ్ళీ కొట్టుకొని అన్ని గొడవలు పడి స్టేషన్ల పాలవుతామని భయపడుతున్నాం. అతను డబ్బు గల్లోడు, మేము డబ్బు లేనివాళ్ళం. మేము చాలా బీదోళ్ళం. ఎస్ఐ గారి కాడ సొందనాలో 10 సార్లు పెట్టాము, ఎస్పీ సొందనాకు 10 సార్లు పెట్టాము. మమ్మల్ని ఎవరు ఆలకించలేదు. ఎస్ఐ గారి కాడికి వెళ్ళాం, ఏంది సార్ అని, మీరే నాకు నోటీసులు పంపిస్తున్నారు, మీ వల్ల నేను న్యాయానికి రాను, నేను రాలేను, మీరు నా కాడికి రాగాకండి అని 10 గంటలు 12 గంటలు దాకా కూర్చున్నాం ఆడవాళ్ళం. మమ్మల్ని లెక్క చేయలేదు సార్. మాకు ఏదో ఒకటి న్యాయం చేసి మీరు చేస్తారని మీ వద్దకు మేము వచ్చాము. మమ్మల్ని న్యాయం చేసి మా పిల్లలు అలోలచ్చడని ఎండలో ఉన్నారు. మా కుండలు సట్టులు అన్నీ బయట వేసుకునే ఉన్నాము. మాకు ఒకటి పెడుతున్నాడు, ఒకటి పెట్టట్లేదు అని లేదు. అన్ని కష్టాలే, అన్ని బాధలే. ఆడవాళ్ళు ఎక్కడన్నీ తిరిగేమి. మమ్మల్ని మీరే కొద్దిగా న్యాయం చేయాలి సార్. మిత్రులారా, 1998లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలోనే వాళ్ళకి పట్టాలు ఇవ్వటం జరిగింది. అందులో కొంతమంది గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. బాలాజీనగర్ తండా అంటే గతంలో ఆ నాగార్జున సాగర్లో అక్కడ భూములు కోల్పోయి తలా ఒక దిక్కుయిన క్రమంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తండాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆనాడు ఆ గోపాల్ నాయక్ అనే ఒక నాయకుడు ఆ తండాని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి అక్కడ తండా ఏర్పడింది. క్రమేణా ఇప్పుడు పంచాయతీగా కూడా ఏర్పడడం జరిగింది. అందులో భాగంగానే గతంలో ఇచ్చినటువంటి పట్టాలని వాళ్ళకు కాకుండా చేస్తూ దాన్ని 1 ఎకరం 30 సెంట్లుగా సాంబయ్య నాయకు 2002లో పట్టా చేపించుకోవడం జరిగింది. గతంలో దాని మీద పెద్ద గొడవలు జరిగి గుడిసెలు తగలబెట్టడం, తలకాయలు పగలగొట్టడం, అది మొత్తం జిల్లా వ్యాప్తంగా పెద్ద న్యూస్ కూడా అవడం జరిగింది. కోర్టులో కూడా ఉంది ఆ సమస్య. అయినప్పటికీ కూడా మళ్ళీ దాని మీద ఉన్నటువంటి గుడిసెలు ఈరోజు మొన్న పడేయటము, ఆ మురికి కాలువ నీళ్ళు మొత్తం ఆ గుడిసెల్లోకి పంపించటం, ఆ ఇళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వారు సమస్యని కూలంకుషంగా దాన్ని పరిశీలించి ఎవరికైతే పట్టాలు ఇచ్చి ఉన్నారో నిరుపేదలు లంబాడీలకి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగనే కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఈ విషయాన్ని తమ ద్వారానే గతంలో ఇచ్చారు కాబట్టి దాన్ని పరిశీలించాలి, పేదలకు న్యాయం చేయవలసిందిగా కూడా లక్ష్మీనారాయణ గారిని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. నమస్తే సార్, నా పేరు శివనాయక్, మాది బాలాజీనగర్ తండా, నగరకల్ మండలము, పల్నాడు డిస్టిక్కు. గత ప్రభుత్వం వాళ్ళు 1989లో మాకు 3 సెంట్ల పట్టా భూమి మంజూరు చేశారు. దాన్ని టీడీపీ నాయకుడు సాంబయ్య నాయక్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని మాకు పట్టాలు ఇచ్చారు. అది దాదాపు 37 మందికి 3 సెంట్లు చొప్పున ఇచ్చారు.
కానీ ఈ టీడీపీ నాయకుడు సాంబయ్య నాయకుడు అనే ఆయన మా గుడిసెలు కాల్చి అతడు ఆల్రెడీ 3 నెలలు జైల్లోకి ఉన్నాడు. హైకోర్టులో కూడా ఈ కేసు నడుస్తుంది. అయినా దానికి ఏ స్పందన లేకుండా మీరు ఏం చేసుకుంటున్నారో, మీ ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి అందరికీ డబ్బులు ఇచ్చాము, మీ చేతనైంది చేసుకోండి, మీరు ఎవరైనా వస్తే మిమ్మల్ని అవసరం అయితే మీ గొడిసెలతో పాటు మిమ్మల్ని తగలబెడతాము, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పి మరీ దారుణంగా డ్రైనేజ్ వాటర్ అంటే అందరూ బాత్రూమ్ కూర్చుంటారు కదా, ఆ వాటరు మా ఇళ్ళల్లోనే తోస్తున్నాడు. 37 గుడిసెలు ఉంటే దాంట్లో 2 ఉంచి ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా కూడా మీ దగ్గర ఉన్నది 2 గుడిసెలుగా అమ్మ, 37 గుడిసెలు ఏడున్నాయి అని మరీ దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. ఇది ఎంత దారుణం అంటే అంత దారుణంగా జరుగుతుంది. దయవుంచి మా యందు ఈ 37 మంది ముందు దయవుంచి మీరు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.